సభ్య సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మక్తల్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను చూస్తూ జీర్ణించుకోలేక నాకు గౌరవ వేదిక నాకు చైర్మన్ గారు మంత్రులు జేసీ గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో నా నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా సభ డిమాండ్ చేసినట్టుగా కరువు జిల్లాగా మన జిల్లాను ప్రకటించాలనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రామ్మోహన్ రెడ్డి గారు వాటర్ బాటిళ్లు విసురుతూ అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతూ నన్ను డిమోరలైజ్ చేయడమే కాకుండా మా ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా అదేవిధంగా నన్ను కించపరిచే విధంగా దళితులను కించపరిచే విధంగా మాట్లాడడంతో పాటు ఈరోజు సభలో జరగాల్సినటువంటి చర్చకు ప్రాధాన్యం ఇవ్వకుండా మేనిఫెస్టోలో లేనటువంటి అంశాన్ని ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు ఏమైందని మాట్లాడడం ఒకవైపు మూతిపైన కొట్టి నన్ను రక్తం వచ్చే విధంగా గాయపరిచి ఈరోజు నేనంతా సభలో నాతో పాటు సభ్యులందరూ డిమాండ్ చేసి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే అటువంటి దుర్మార్గపు శాసనసభ్యుడిపైన అట్రాసిటీ కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. వెంటనే నేను ఖచ్చితంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ప్రభుత్వం దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తా. అతని సభ్యత్వం రద్దు చేయాలి, అతనిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.